ఎక్కడో ప్రపంచంలో యుద్ధం జరిగితే మన పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతుంది? ఫారిన్ మార్కెట్లలో ఏదైనా తేడా వస్తే అది మన ఇంటి బడ్జెట్ను ఎలా ప్రభావితం చేస్తుంది? ఈరోజు మనం ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలకు, భారత ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉన్న ఈ సంక్లిష్టమైన సంబంధాన్ని విశ్లేషిద్దాం. అవును, ఇది అస్సలు ఊహ కాదు. వేల మైళ్ల దూరంలో ఏదో జరిగితే దాని ప్రభావం నేరుగా మన జేబు మీద పడుతుంది. అసలిది ఎలా జరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద బలహీనతలో దాగి ఉంది. మొదటి పాయింట్ ఏంటంటే బాహ్య షాక్. అంటే బయట ప్రపంచంలో జరిగే ఏ చిన్న మార్పుకైనా మన ఎకానమీ ఎందుకంతలా రియాక్ట్ అవుతుంది? దానికి కారణం మనకున్న ఒక కోర్ వల్నరబిలిటీ. దానికి అతిపెద్ద కారణం ఇదే. మనకు కావలసిన క్రూడ్ ఆయిల్లో సుమారుగా 80% పైగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఏంటి? మన ఎకానమీ స్విచ్ మన చేతుల్లో లేదు, గ్లోబల్ మార్కెట్ల చేతుల్లో ఉంది. ఈ విశ్లేషణ ప్రకారం చూస్తే ఇదే మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద వీక్నెస్ అని చెప్పొచ్చు. మనం ఇంపోర్ట్ చేసుకునే ఈ ఆయిలే బయట నుంచి వచ్చే ఆర్థిక తుఫానులు మన దేశంలోకి రావడానికి మెయిన్ గేట్వేలా పనిచేస్తుందన్నమాట. సరే, రెండో పాయింట్కి వద్దాం. స్థూల ఆర్థిక ప్రభావం. అంటే ఈ ఆయిల్ మీద ఆధారపడటం వల్ల దేశం మొత్తం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతోంది, మన జాతీయ ఖజానాపై ఈ ప్రెషర్ ఎలా కనిపిస్తోంది? ఈ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లేదా CAD అనే ఒక పదాన్ని తెలుసుకోవాలి. దీన్ని సింపుల్గా మన ఇంటి బడ్జెట్తో పోల్చుకోవచ్చు. మన సంపాదన కన్నా ఖర్చు ఎక్కువైతే ఎలా లోటు వస్తుందో, అలాగే దేశంలోకి వచ్చే డబ్బు కన్నా బయటికి వెళ్లే డబ్బు ఎక్కువైనప్పుడు ఈ CAD ఏర్పడుతుంది. ముఖ్యంగా గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఈ కాన్సెప్ట్ను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ చార్ట్ చూస్తే మనకు ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర కేవలం $10 పెరిగితే చాలు, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మన వాణిజ్యం లోటు జీడీపీలో ఏకంగా 0.4% పెరిగిపోతుంది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద ప్రభావం. ఇక దీని రియల్ ఇంపాక్ట్ ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ ఇయర్ 23లో మన వాణిజ్య లోటు దేశం మొత్తం జీడీపీలో దాదాపు 3% చేరుకుందట. ఇది మన ఎకానమీకి ఒక రకమైన వార్నింగ్ బెల్ లాంటిది. ఈ ప్రెషర్ కేవలం ట్రేడ్కే పరిమితం కాదు, ప్రభుత్వంపై కూడా పడుతోంది. ఈ అనాలిసిస్లో ఇచ్చిన ఈ గ్రాఫ్ చూస్తే ఒకటి స్పష్టమవుతోంది. అదేంటంటే ప్రభుత్వ అప్పులు లేదా ద్రవ్య బాధ్యతలు మన జీడీపీలో 1% కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రభుత్వ అప్పుల భారం కూడా ఎక్కువ అవుతోందన్నమాట. ఓకే, మూడో పాయింట్కి వద్దాం. కుటుంబాలపై ఒత్తిడి. ఇప్పటిదాకా మనం దేశం, జీడీపీ, డెఫిసిట్ లాంటి పెద్ద పెద్ద లెక్కల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ నంబర్స్ అన్నీ మన వంటింటి బడ్జెట్ను, మన నెల ఖర్చులను ఎలా దెబ్బతీస్తాయి? మన దేశ జీడీపీలో దాదాపు 60% వాటా మనలాంటి కుటుంబాలు చేసే ప్రైవేట్ ఖర్చులదే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇండియన్ ఎకానమీ అని ఇంజన్ను నడిపించే ఫ్యూయల్ మన కొనుగోలు శక్తే. అయితే ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వినియోగం జీతాలు పెరగడం వల్ల వచ్చింది కాదు, అప్పులు చేయడం వల్ల వచ్చింది. ఆదాయం పెరిగి చేసే ఖర్చుకి, అప్పులు చేసి పెట్టే ఖర్చుకి చాలా తేడా ఉంటుంది. మొదటిది స్థిరంగా ఉంటే, రెండోది చాలా బలహీనంగా ఉంటుంది. ఈ బలహీనత అంకెల రూపంలో చూస్తే ఇంకా షాకింగ్గా ఉంటుంది. మన దేశంలో కుటుంబాల మొత్తం అప్పులు జీడీపీలో ఏకంగా 36.4% పెరిగాయి. దీని అర్థమేంటంటే రేపు ద్రవ్యోల్బణం పెరిగినా లేదా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచినా కుటుంబాలు చాలా త్వరగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయే ప్రమాదముంది. దీని గురించే ఈ ఆర్టికల్ ఇలా చెప్తోంది. ఒకప్పుడు మన ఆర్థిక బలంగా ఉన్న పొదుపు ఇప్పుడు బలహీనపడింది. దీనివల్లే ప్రజలు ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే సేవింగ్స్ తగ్గడం మనల్ని అప్పుల వైపు నెడుతోంది. సరే, ఇంత ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది? ఇది వాళ్లకు నిజంగా ఒక తాడు మీద నడకలాంటిదే. పాలసీ మేకర్స్ ముందున్న డైలమా ఇదే. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉంచాలి, అంటే ఖర్చులు తగ్గించాలి, జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న కోట్లాది ప్రజలున్నారు, వాళ్లకు వెంటనే ఏదో ఒక రిలీఫ్ ఇవ్వాలి. ఇది చాలా కష్టమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ఈ తేడా ప్రభుత్వాల ఖర్చులలో మనకు క్లియర్గా కనిపిస్తుంది.
ఈ ఆర్టికల్లో ఇచ్చిన ఫిస్కల్ ట్రెండ్స్ చార్ట్ గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఖర్చుపెట్టే విధానంలో పెద్ద తేడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తేడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, అంటే రోడ్లు, పోర్ట్లు లాంటి లాంగ్ టర్మ్ గ్రోత్కి ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఫోకస్ చేస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద, అంటే సబ్సిడీలు, ఉచిత పథకాల లాంటి తక్షణ ఉపశమనం కలిగించే వాటిపై ఖర్చు చేస్తున్నాయి. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్నే ఇదే: వృద్ధి కావాలా, స్థిరత్వం కావాలా? భవిష్యత్ అభివృద్ధి కోసం ఈరోజు ఇబ్బందులు పడాలా, లేక ఈరోజు అవసరాల కోసం భవిష్యత్తును రిస్క్లో పెట్టాలా? ఇది కేవలం ఒక ఆర్థికపరమైన ప్రశ్నే కాదు, మన దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే ఒక ఫిలసాఫికల్ చాయిస్ కూడా.